తీసేయండి కాలం మరి మీ నాన్న వండి పెట్టాలి కాదు మా నాన్ననే మొదలు పెట్టుకుంటారండి బాగా వాళ్ళే మా అమ్మ పెళ్ళైన కాబట్టి పడుతుంది అన్నం పాట బాగా పైకి పిల్లలే అసలు పాడుతున్నారు సరే అమ్మా ఈ వ్యాపారం నేను చూసుకుంటా కానీ ఇవ్వలేదని కావాలని ఇవ్వాలా ఉంచాలి ఏం చేస్తుంది సింగ్ వేసుకొని చూసుకుంటా టెన్షన్ లాగా చేసింది ఇక వచ్చి అమ్మాయి అవుతుంది ఏంటంటే అందాం చెయ్యి అడిగి చెయ్యి అన్నాడు తోటలో వచ్చి కావేసి వస్తానండి అన్నాడు సర్లే రారా అన్నాడు రామన్ అన్నాడు రామండి రామంటే మధ్యాహ్నం వస్తారు అన్నాడు మాట్లాడదాం అన్నాడు 15 సంవత్సరం బట్టి మమ్మల్ని స్కూల్ కాదండి అన్నాడు 15 సంవత్సరం బట్టి అంటే అటు ఎంత అయితే నీకు తాగుతుంది ఇప్పుడు ఆ దగ్గర ఆ కళ్ళు ఉన్నాయా ఇవన్నీ జాకెట్ తాగాడు ఎంత తాగిన లేవు ఇట్లా మా ఊరు చూపించాడు కదా ఎట్టుంటారా నా కొడుకు ఆయనకి ఎంత తాగుతున్నావు అంటారు ఏంట్రా కొడుకు నేను కొట్టినట్లు ఇచ్చి తిరుగు అన్నాడు ఇవన్నీ నేను పడి ఉన్నాను ఇక్కడ నేనే ఉంటే ఏమన్నా అటు మీద ఇక్కడ 4 కేసులు ఉన్నాయంటే మా నాన్న మీద పంచాయతీ ఎలక్షన్ చూస్తుంటా అంటున్నాడు ఇక్కడ మమ్మల్ని దాని గురించి అలవాటు ఆయన ఇప్పుడు 10 సంవత్సరం ఎట్లా ఎత్తాడంటే రోజు బుక్ అయిపోతున్న బుక్ అయిపోతాడు తప్పుకున్నాడు రాదు అత్తయ్య గారు ఏ అత్తయ్య గారు ఉంటాడు శివ ఏ అత్తయ్య గారు ఏమో నిన్న పక్కనే అత్తయ్య గారు నిన్న వడ్లమాన లేడు అదే కారు యాక్సిడెంట్ అయింది వడ్లమాన వెళ్ళాడు సరే నా కొడుకు ఎవరు నేను చూస్తానండి నేను అమ్మా మీరు ఈరోజు వెళ్ళిపోయి నా కొడుకు ఏమన్నా మాట్లాడిన ఏం చేసి నా కాల్ రికార్డ్ చేసి రేపు వద్దు నిండిపోయాను ఆయన ఏం చేయమంటే అదే చేస్తాను నేను లేదండి బాబు మీరు అయ్యిందా మీరు ఏం చేసి నాకు ఇబ్బంది లేదు అన్న మా అమ్మ నేనైతే రాజీకి రాను సరే వదిలేసి నేను 9 దిగులు పడి 10 అయింది ఇంటికడ బండి ఆగినప్పుడు ఆడే ఉన్నాం వస్తున్నాం అప్పుడే ఆయన ఎంట్రా తెలుసు మా ఊరు ఆయన ఎంట్రా ఉన్నాడు ఆయన తోట కాపులో అంటే ఆయనకి ఆగేసి లైక్స్ ఎన్ని వచ్చినాయి ఏమంటే రేపు పట్టుకొని ఏడుకేసుకొచ్చాడు ఆ ప్రార్థన ఏపాటికి ఆయన బాగా ఏడ్చాడు 700 ఏడిన ఇబ్బంది లేదు కానీ అడిగి గుర్తుండిపోవాలి మా అమ్మ పడిన బాధ మంది లైక్ చేస్తారు మళ్ళీ గుర్తుండదండి మిమ్మల్ని కూడా చాలా ప్రెసిడెంట్ చూడలేదు ఆయన 5 నుంచి వచ్చాయండి 6 మీద ఒక్కగా ఎక్కిందా చేస్తాను కాళ్ళు తలగా కాళ్ళు పైకి వైపు నా కొడుకు ఎక్కడ తెలుసా అని ఇక్కడ పట్టుకున్నాడు అవుతున్నాడు నవ్వుతాడు గుర్తు ఏం గుర్తుచాడు ఎగిరితండి నా కొడుకు ఎడుపుట్లు ఎప్పుడుకుంటుంది నా కొడుకు పదిగండి మీ నాన్నకి అయిపోతాయా పచ్చడే చచ్చిపోతాడు ఆయన ఎలక్షన్ నుంచి ఉంటారంటే మా అమ్మ వద్దాం టీడీపీ రాయ జాజీరావు గారు కూడా వద్దన్నాడు అసలు మనం ఎటు జరిపోతాం పర్లేదు మాదిరిగా ఫస్ట్ టైం అలా స్టేజ్ మీద వచ్చి అయితే 1 లక్షలో 9 లైన్లో ఉన్నాయి దళితులని అదే అన్న మా అమ్మ పేరు ఉంటే మా నాన్న పేరు రాసుకున్నాడు అది ఇప్పుడు మళ్ళీ అంటే మా నాన్న పేరు పెట్టాలి కాగితాలు చేసి క్రియేట్ చేసి మా అమ్మ పేరు పెట్టాలి దాన్ని బట్టి మొన్నట్టుగా అప్పుడు మా నాన్న పేరు పెడితే మాకు 70 లక్షలు రావాల్సి 7 లక్షలు వచ్చింది మా నాన్న మళ్ళీ మరి ఇప్పుడు ఆడ బాగొట్టుకోము మరి ఆ 3 ఎకరాలు మా నాన్న పేరు పెడితే ఖాళీ తీసుకున్నారు అన్నట్టు 50 ఎకరాలు తీసుకున్నారు నా
నాకు చెప్పేదాని అయ్యా, నాకు చెప్పేవాళ్ళు అయ్యారు మీరు, ఆడుముండా ఈడుముండా తెలియదు కానీ అయ్యా అని చెప్పాడు. చెప్పాము, ఆ మాట కూడా చెప్పాము. అయ్యా నువ్వు 6ంటికి ప్రెసిడెంట్ గారిని తీసుకోండి, రామరావు పోతే ఆ దాటిందా వస్తాను వ్యవహారం అన్నాడు. నేను కాలేసండి, నేను గంట 6:30 7 వచ్చేస్తాను. ఏంది మీ ఓడి ఇటు కేకే అన్నాడు. తోట అయింది కేకేస్తే వాళ్ళ ఆడకంతో ఆడకంతో పెట్టించుకున్నారు. కరెక్ట్గా ఆడిని కనుక 6:30 కనుక ఇట్లా లేకపోతే నీ కాళ్ళు కీళ్ళు చిన్నదే చూసావా, ఈ బయలుపాతి అబ్బాయి అన్నాడు ఆయన్ని. మా అమ్మ పెడతాం కూడా మహిళా మండలం కేసు పెట్టి ఆ టైప్లోకి వెళ్ళిపోయింది. అది మహిళా మండలం కేసు పెట్టి రాసించారు. చికెన్లో కోస్తారు కదా, ఇక్కడ తెలంగాణలో చెప్పడం, ఇక్కడ కూడా తెలంగాణ గౌరవానికి వెళ్ళాడమ్మా. చెట్టు ఎక్కి చెట్టు మీద కొమ్మ మీద పోసామని కొమ్మ మీద కొమ్మ మీద ఆకలి మళ్ళీ కిందకి సార్లు కిందకి వెళ్ళదు. అప్పుడు నిమ్మకాయ తీసేసేవాడిని కిందకి అది గోలు పట్టాలి. కాలేజీ గోలు పట్టాలి, గోలు పట్టాలి, గోలు పట్టాలి. ఆ గోలు పట్టాలి అవును బెస్ట్ గారు ఎగారు తమ్ముడు చనిపోయాడు రాము. నెల వాళ్ళకి నెల 15 తారీఖు చనిపోయాడు. వాళ్ళకి నెల అసలు అందరూ తెలియట్లా, చాలా మంది తెలియట్లా, ఉన్నాడు అనుకుంటున్నారు. అసలు తిరుగుతున్నా చనిపోయాడు. ఇప్పుడు 50 సంవత్సరాలు, 50 నాగండి చిన్నాడు నా తర్వాత. మా ఊళ్ళో ఎక్కడ ఉంటారు, ఆదివారం చర్చి
అవసరం అవసరం సరిపోయింది కాదు. నేనే పని చేశాను సరిపోయిందమ్మా ఆయన సార్ అన్నాడు. లేదన్నాడు నాలుగున్నరకు అలారం మోగింది ఫోన్ నాకు. అవును, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. కరెక్ట్గా 4:30 లెగుతా. అంతకుముందు పనులకి వెళ్ళేటప్పుడు 3ంటికి లేచేవాళ్ళు వంట చేసుకుని పనులకి వెళ్ళేవాళ్ళు. అదేలే వైజాగ్ ఉన్నాడు తప్ప నాన్నగారు మాస్టర్ గారు ఈ రవి స్వరూపులో వీళ్ళు అన్నయ్య గారు పెద్ద ఫేమస్ అదే వైజాగ్ ఉన్నాను మర్చిపోయాడు అన్నయ్య గారు కొడుకు పంపిస్తూ ఒకసారి మణిప్రకాశ్ రెడ్డి అనే పాట కూడా అందులో రికార్డ్ చేశారు. చర్చి బాగుంటుందని రావలేదు బ్రో. అన్న ఉన్న జారీ చేసుకుంటాడు. వాయిస్ బాగుంటుంది. గోల్డ్ ఆడి ముందే ఉన్నారంటే 10 అన్నారు ప్రాబ్లం. అది 10 పోయి 10 పాట పాడినట్టున్నా పాట పాడే బయటకు వచ్చినప్పల్లా చేస్తూ ఉంటా వీడియోలు. మా మందిరంలో చెప్తా ఉంటా, పోకురాలు చెప్తా ఉంటా, తెలుగుదేశం పార్టీ అది చేస్తూ ఉంటా. వెళ్తూ ఉంటా పార్టీలు అని. టీలాగావా అక్కడ నలపా దగ్గర తాగితే తాగుదాం తాగు ఏదంటే రోల్ చేయడం నలపా దగ్గర బాగుంది. ఆల్ఫా ఇక్కడ కూడా ఉంటాం. కేసీఆర్ ఫస్ట్ నేను సెంటర్లో దగ్గర ఇసుక తోళ్ళ నేను తెలుసు. కంకరు ఇటుకి రాయి, కారు రాయి, రబ్బీసు ఇవన్నీ తోలే ఇసుక. ఒక 5 సంవత్సరాలు చేశా. అంతకుముందు మేస్త్రిగా ఇసుక పని 40 మంది ఉండేవాళ్ళు కూలోళ్ళు. ముఠా చేసి ముఠా కట్టేసి అబ్బాయేమో నా కొడుకు డేవిడ్ రాజు. ఇప్పుడు ఆటో తోలుతున్నాడు. ఆటో
కంపెనీ పని చేసినప్పుడు 3 సార్లు 4 సార్లు దెబ్బతున్నాడు. కరెంట్ షాక్ కొట్టింది, పరింజాల మంచి 3 సార్లు పడిపోయాడు, చాలా దెబ్బతున్నాడు. ఇప్పుడు ఆటో తీసుకొని ఫైనాన్స్ కట్టుకుంటా చేస్తాడు. ఒక పాప ఇప్పుడు అబ్బాయి, ఆ పాపకి 2 బాబులు. పాప ఏమో టైలరు, మిషన్ కుట్టుకోండి. అబ్బాయి ఏమో అంటారు అట్లాలే మళ్ళీ పోషించేది వాళ్ళే. నా వల్ల ఇప్పుడు రూపాయి లేదు, వాళ్ళిద్దరే చూస్తున్నారు. దానికి లోటు ఏం చేయట్లా, అన్ని బాగా చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ బాగా చూసుకుంటున్నారు. మంచి పిల్లల్ని ఇచ్చాడు నాకు దేవుడు. అదే నాకే లోటు కొరత లేదు. నేను కష్టపడినప్పుడు బాధపడ్డా కానీ అన్ని పిల్లలు ఇద్దరు చూసుకుంటున్నారు. ఏంటో మరణాలేంటో కళ్ళ ముందే మాయమైపోతున్నారు మనుషులు. నాకు అసలు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏమైపోతున్నారు, చనిపోయిన వాళ్ళు ఏడకి పోతున్నారు, ఏడంటున్నారో అర్థం కావట్లేదు. మాయమైపోతున్నారు. బతుకుంటే ఎక్కడైనా కనపడతారు, ఎక్కడ చూస్తూ ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు కనపడరు. సినిమాలో ఈ విషయం గురించి అడుగుతూ ఉంటారు. అంటే హిందూ దేవుడు మాత్రం అన్నీ పూజిస్తూ ఉంటారు. భక్తులు అది ఏం కావాలని అడుగుతారు. మనిషి ఎందుకు పోతున్నాడు, ఎందుకు చనిపోతాడు, చనిపోయిన మనిషి ఎక్కడ పోతాడు అడగగానే అక్కడి నుంచి బాగా వెళ్ళిపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు. అట్లా 4-3 దేవుడు అలా అడుగుతూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. వాళ్ళకే తెలియనట్టుగా ఉంటారు. చూస్తూ ఉంటారు అంతే. నాకు పాతగా బంధించడానికి ఆ ప్రభుత్వం తర్వాత అవన్నీ కాయలే అవునా, ఏరుకొచ్చి అమ్ముతారా? సెక్షన్ వేరుగా ఉంటుంది. వేస్ట్ అనేది ఏముండదు. రిక్షా వేసుకొని అవి నిన్న రోడ్డు పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఆ ఎండకి ఎండిపోయి పారపోస్తారు అమ్ముడు బొంకాయలు. ట్రాఫిక్ ఏం లేదు, రోడ్డు కూడా బాగుంది. పొద్దున్నే ట్రాఫిక్ ఉండదు, సేపు ఆడితే కానీ 8 ఆ టైంలో పొద్దున్నే జర్నీ బాగుంటుంది. నిల్వకి వెళ్ళేటప్పుడు ఈ టైంకి తీసుకెళ్ళేవాళ్ళు. అయ్యగారు ఎట్టయితే నన్ను అక్కడికి ఊరు చూపించాడు. అయ్యగారు అమ్మగారు ఈ ఊరు చూపించాడు. బాగా జరిగింది, కోటం మాటికి బాగా జరిగింది. పిల్లలు పాటలు పాడతాం కానీ అయ్యగారు వాకు బాగా చెప్పాడు పెద్ద ఆయన. మావయ్య అట్లాగా అక్కనే ఇచ్చారా? మరి అక్కనే ఇచ్చాడంటే మళ్ళీ అక్క కూతురు చేసుకున్నాడు. అది లక్ష్మి అది పాడైపోయింది. పనులు చేసి అక్కడ శాంతించారు. కూతురు ఏం చదువుతుందా? మ్యారేజ్ చేస్తారా? అమ్మాయి ఉద్యోగం కావాలి. బీకామ్ ఉద్యోగం అమ్మాయి
బీటెక్ చదివే ఎందుకు ఉదాహరణ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి బీటెక్ చదివింది, ఆ లక్ష్యాన్ని కూతురు బీటెక్ చదివింది. వాళ్ళు చిన్న ప్రైవేట్ మంగళ చేసుకుంటున్నారు. అందుకే గవర్నమెంట్ జాబ్లు అప్పుడే దాని గ్యారెంటీ ఉంటుంది. కోచింగ్ ఇంగ్లీష్ కదా ఇంట్లో బ్యాంక్ కోచింగ్ వీడియోలు తీయడం కూడా కష్టం అమ్మా, వీడియోలు తీయడం కూడా కష్టమే. ఏ సులభం అనుకుంటారు కానీ వీడియోలు కష్టం. అయ్యగారు తీయబట్టే నువ్వు అమ్మ నువ్వురా, అయ్యగారు ఆయనకేమో కుదరదు తీయటానికి. అమ్మ నువ్వురా, నువ్వు వచ్చి రాత్రి జరిగినన్ని యూట్యూబ్కి వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్తాయి, మన అన్నీ వెళ్ళిపోతాయి. రాత్రి తీసి మొత్తం రోడ్ ఎంత ప్లాన్ చేసి రోడ్డు కాదు, మొత్తం మనం ఎక్కడి నుంచి జర్నీ చేస్తాం అంత పడిపోయింది. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం జర్నీ అది మొత్తం పడిపోయింది. ఎక్కడి నుంచి ఏ టైం ఎంత పడి అంత టైం కూడా పడిపోయింది. ఎక్కడ తీసింది వీడియో కూడా ఏ ఊరు అయింది అన్నీ. హలో వచ్చా, నేను కూడా వస్తున్నాను. రోజు వెళ్ళా, నేను కూడా వస్తున్నా. నేను ఆటోలో ఉన్నా, అర్థం కావట్లేదు. తప్పకుండా నేను చేస్తాను. అయ్యగారు ఇప్పుడు అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు మనకి? 20 కిలోమీటర్లు. ఎవడు మణిప్రకాష్ గారు ఇచ్చిన పిల్లలు ఇదే పాడపోతే ఫుల్గా ఇచ్చేసాడు. కథ మొత్తం మార్చుకోండి, ఇది కథ ఇదంతా కథ కాదు కదా, నిజమే కదా. కథ మొత్తం మార్చుకోండి, అసలు పార్టీ ఊరుకొని అన్నాడు బాగాలేదు. అలా మొత్తం మార్చగలమంటే కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, దాన్ని మార్చాలంటే మార్చగలే శక్తి ఆయనకి ఉంది దేవుడి. ఏంటంటే దేవుడు మొత్తం మన రియల్ జీవితమే కదా. మొత్తం కథ ఇది ప్రభుడు కూడా కథ కాదు కదా, నిజమే, అది రియలే కదా. కథ కాదు, ఆ కథ మార్చగలవు. కథను మార్చుతా అంటే నిజం చేస్తాడు అన్నమాట. అది కథలుగా చేసే చెప్తారు కదా, అది నిజంగా కూడా బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు ఒక్కోసారి ఆనాడు అలా జరిగింది కదా, అట్లా అంటా ఉంటారు చాలా మంది. అట్లా ఏంటారు ఆయన, అది నిజం రియల్ జరిగింది, అది జీవితం, అది కథ కాదు. కథ అంటే మన బుక్లో పుస్తకాల్లో కథ రాజుగారికి 7 కొడుకులు ఏడులో పడి గ్రామంలో వచ్చారు. అవి కథలు, ఆ కథలు మార్చడం కాదు. ఇంకోటండి ఆ పాట ఉంది కదా, ఆ పాట కూడా ఒకటే పాడాడు, తెలుగు పాట. పాట ఎంత హిట్ అయింది కొట్టి. అలాగే మీటింగ్ జరిగినాయి కానీ బయట పబ్లిసిటీ చేయాలి.
కూడా పైకి 4 రోజులు పెట్టాలి. తర్వాత అక్కడక్కడ వాన్స్పట్టు వేయాలి. 4 రూట్లు పట్టుకట్టు పబ్లిసిటీ జనాలు కూడా వేరు వస్తారు. రాత్రి ఏంటంటే భోజనం కోసం వచ్చినట్టు రాత్రి చాలా పట్టింది. రెండింటి చేయించారా రమేష్ గారు? అక్కడ జరిగింది. కట్టలేదా కట్టలేదా అక్కడ పని అక్కడ ఇలా విజయ్ కొట్టేది విజయ్ అంత ముందు కొట్టగా చేస్తాం. అది ఈయనది కాబట్టి నాకు తెలియదు. తర్వాత కొన్నాక తెలియదు. ఈయనది కాబట్టి నాకు తెలియదు. నేను వెళ్ళి అక్కడ కూర్చొని వేరే వాళ్ళ పరిస్థితి కొంచెం దూరం ఉంది. అక్కడ మనిషి కూర్చుంటే రావింటే అమ్మంటే పెట్టి అలా వదిలేసి పన్ను నైట్ మీద అలా కొద్దిగా లైట్గా వేసినా సరే చాలా చేపించా 5-4 చేపించి ప్రస్తుతానికి ఒక 6 నెలలను పట్టింది కదా. సిగ్గు కదా అంటే 3 నెలలు ఇప్పుడు 2 నెలలు పోయింది. చికెన్ ఒకటి ఇంకా అయింది కదా 2 నెలలు మాత్రం ఆఖరి చికెన్ కొట్టాను. అంటే చీమ్ కొట్టింది. చీమ్ బట్టి అంత లేదు అక్కడ మాకు అన్నారండి. అలా ఉండగానే కనపడవు. లోపల విషయాలు అంత లేదు. ప్యాంట్ మీద పట్టింది. ప్యాంట్ కూడా బాగా అలాగే వదిలేసింది మేకలు అలా. రేపు పిల్లలు తీసుకెళ్తున్నాం అనుకుని వచ్చేసి ఉండదు. వచ్చేసామా? ఊళ్ళోకి వచ్చామా? సిటీలో వచ్చా ప్రభాస్ కాలేజ్ ప్రభాస్ కాలనీ మాడికాయలు గంపలు పెడతారు గిట్టేనా? పక్కన పెడతారు. రసం 10 రూపాయలు అమ్ముతాను పిల్లలు గుర్తులేదు. ఆంటీ తీసుకుంటాను 100 రూపాయలకి ఇచ్చేస్తాడు. అమ్మగారి వెనకాల ఇల్లు అమ్మాయి 3 పాటలు పడింది ప్రసన్న. కాయలు మామిడికాయ డజన్ 400 అంటాయి. గంపలు లెక్క పైన అటు పెడతారు, లోన డ్యామేజ్ ఉంటాయి. ఇప్పుడే రావటం అయిపోవటం కూడా కాయలు పొద్దున్నే వేసుకున్నా వ్యాపారస్తులు 5:30 చిన్న కాయ కనీసం 1000 రూపాయలు ఇస్తారు. ఇంటికెళ్ళి స్వీట్గా ఉంటుంది.
బాగా రసాలు బాగుంది అంతే పొట్టే కాదు చెరుకు రసాలు స్వీట్ బాగా అవి ఒక సీజన్ అప్పుడు దొరికి మొక్కలు దొరకవు ఒకడు తెచ్చాడు సామ్య గారు మనవాడు తెచ్చాడు బాగా చెరుకు రసం అది దొరికాడు మా తాత వచ్చాడు మళ్ళా రమ్మని మా తాతగారు రమ్మంటున్నాడు అవునే కాయలకి వెళ్ళి వెళ్ళినట్టయితే పోయేది బండ్లు మనకు బండ్లు పోసేసుకొని లాకేసేసుకోవచ్చు ఏడ పెడతావు ఎవరి పిల్లలు ఎవరు మాపుతావు ఇది మామిడికాయ పచ్చడికాయ కూడా వాళ్ళు ఇస్తారు బాగుంది అమ్మ పద్దమ్మ మామిడికాయలు వీడియో తీసినప్పుడు వాటి గురించి చెప్తాం మామిడికాయలు మన రాష్ట్రంలో ఈ మామిడికాయలు మనకే దేవుడు ఇచ్చిన అయితే ఈ విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర కాయ నలగదు చెట్లు చెట్టు కాయ కాబట్టి పచ్చడికాయలు సీజన్లో డబ్బులు తీసుకుని అమ్మగా డబ్బులు తెచ్చుకొని ఇంకా వాడు 2 రోజులు తినచ్చు అలా తెచ్చుకొని తినాలి కానీ ఒక్కసారి తీసుకెళ్ళినా ఎంత పచ్చడికాయమా పచ్చడికాయ రాశిలాగా పోసారు ఊరు ములక్కాయలు తినేయాలా ఎండలకి బాగుంటుంది పచ్చడికాయలు కావాలండి ఒక డజన్ ఇప్పుడే తీసుకోండి తర్వాత ఇంకా మళ్ళీ రేటు బాగుంది ఎందుకంటే తక్కువ వచ్చింది కాయక అయిపోయిందంటే తక్కువ అయిపోయింది కాయ రేటు పెడతారు వస్తున్నా మీ అక్కగారు పెడతారా పచ్చడి అండి మామిడికాయ పచ్చడి అంతే కదా పడతారు కదా బొద్దుకి ఇప్పుడు అక్కడ అందుబాటులో పడతారు ఇప్పుడు శాస్త్రపల్లి ఉన్నారు అది పడతారు మా ఆవిడ కూడా అక్కడ పెట్టిస్తాను ఉంటా అది ఇక్కడ మా చెల్లి ఉంది ఆ పక్కన కూడా ఉంది శాస్త్రపల్లి అక్కడ మా చెల్లి ఒక ఉంది వాళ్ళు ఆయన తీసుకెళ్ళమన్నారు వచ్చేసాం కదా పెట్టి పంపిస్తాం వచ్చేసాం వచ్చి పెట్టి పంపిస్తాం ఆరోగ్యం దగ్గరకు వచ్చేసాం